లార్డ్ ప్రభు నేస్తున్నాములు అందరు కొందరము దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా గాను ఉండుము. యేసుక్రీస్తు ప్రభు యొక్క నమ్మకత్వము ఎంత ఘనమైందో చూడగలుగుతున్నాం. ఆయన మన కొరకు శిలువలో చనిపోయి మన పక్షమున ఆయన నిరంతరము బాహువుగా, యెషయా గ్రంథం 53లో రాయబడిన మాట, తన బాహువు ఆయనకు సహాయం చేశాడు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు యొక్క బాహువుగా, యేసుక్రీస్తు ప్రభుయే బాహువుగా వచ్చినాడు. ఇక్కడ అదే మాట ఏమంటే, యెహోవా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, మా యందు కరుణించుము. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాము. కనిపెట్టుకొనుచా అన్న మాట చూస్తే, యెహోవా అంటే ఎంత గొప్ప దేవుడో కదా. ఆయన దేవతలందరికీ పైన ఉన్నవాడు, ఆయన పూజ అర్హుడు, ఆరాధనలకు యోగ్యుడు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి దినము, ప్రతి సమయం మనం అంటాము, నా అవసరాల కొరకు ప్రార్థన చేసిన నాకు సహాయం రాలేదు, మేలు జరగలేదు అని చెప్పుకుంటాం. కానీ కనిపెట్టుకొని ఉండాలి. చేతులు కట్టుకొని ఆయన చేసే సాయం వరకు, ఆయన నుంచి సాయం వచ్చేంత వరకు ఆయన ద్వారమున, ఆయన యొక్క పాదాల చెంత కనిపెట్టుకొని ఉండాలి. ఆయన అధికారి అని గుర్తుపెట్టుకో. మనం నిర్లక్ష్య వైఖరితో ఆయన ఎదురుగా ప్రార్థనలు చేస్తే లాభం ఏముంటుంది? ఆయన ఘనుడు. యెషయా 57లో చూస్తే 15-16 వచనంలో, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి. ఆ ఘనమైన దేవుని దగ్గర మనము తగ్గి ఆయన కొరకు ఆయన మన కొరకు కనిపెట్టుకోవడం కాదు, మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు సాయం చేస్తాడు, ఎప్పుడు నా బంధకములు విడిపిస్తాడు అని ఆయన కొరకు. ఇక్కడ అదే అంటాడు, నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము, మా యందు కరుణించు. ఆయన కరుణించే దేవుడు. మనం కనిపెట్టుకొని ఉంటున్నామా? అది మొట్టమొదటి విషయం. రెండోది, ఉదయమున వారికి బాహువుగా, అంటే ఉదయమున ఒక చేయిలాగా వారికి సహాయం చేయి అని అంటున్నాడు. మనం కనిపెట్టుకొని ఉంటే ఆయన బాహువు మనకు తోడుగా ఉండేదిగా ఉంది. ప్రతి ఉదయమున మనం ఏదో పనికి వెళ్తాం, ఏదో ప్రయాణం చేస్తాం, ఆ దాంట్లో ఆయన యొక్క కరుణాస్తం, ఆయన యొక్క నీతి అనే దక్షిణాస్తం, లేకుంటే ఆయన బాహువు మనకు తోడుగా రాకపోతే మనం పోయిన వాళ్ళము ఇంటికి వచ్చేది కష్టం. మనం అనుకుంటాం మన తెలివితోటి పోయినాం, మన తెలివితోటి వచ్చినాం, మన బలంతో పోయినాం, మన బలంతో వచ్చినాం అని అనుకుంటున్నాం. అనే కాదు, ఆయన బాహువు మనకు తోడుగా ఉండున్నట్లుగా తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మనం గుర్తురాలి. ఇంకా ఆపత్కాలమున మాకు రక్షణాధారంగా ఉండు. ఆపద వస్తుంది. మనం ప్రయాణం అయిపోయినప్పుడు అన్ని ప్రయాణాల్లో క్షేమంగా రావడానికి ఏమవుతుందంటే, మన ఆపదను ఆయన తప్పిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం పోయే మార్గంలో మన బండి ఏదన్నా ఖరాబ్ అయిందనుకో, మనం అనుకుంటాము అయ్యో నా పని ప్రాబ్లం అయిందనుకో. ఏ ప్రమాదం తప్పించడానికి ఆయన అట్లా చేసినాడు అనే విషయం మనం గుర్తిరగలేక, మనకు రక్షణగా యేసు ప్రభు ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన జీవితం ఎట్లుండాలంటే అనుక్షణం ఉండాలి. ఒక విన్న సంగతి ఏంటంటే, ఒక సిస్టర్, ఒక కుటుంబం ఉంది, వారికి ఒక 4-5, ఒక అమ్మాయి ఉంది, వారికి 4-5 ఫ్రెండ్స్. వారంతా కలిసి కార్లో ఎటువ ప్రయాణం అవుతారంట. వాళ్ళ తల్లి అన్నదంట, ప్రార్థన చేసుకొని పోండి అని అన్నదంట. మాకు టైం లేదు అని తొందరపాటు వెళ్ళినారు. ఆ సమయంలో తల్లి అన్నదంట, దేవుడు మీతో కూడా ఉండును గాక అని వారికి ఆ వాగ్దానం ఇచ్చిందంట. వాళ్ళు జోక్ ఏం చేశారంటే, మా కారులో దేవునికి స్థలం లేదు, కారు డిక్కీలో దేవుడు ఉండొచ్చు మాకు అన్నాడంట. అంటే వారి విపరీత వైఖరి బట్టి ఆ మాట మాట్లాడారంట. మా కారులో జాగలేదు దేవునికి అని చెప్పారంట. వారు పోయి యాక్సిడెంట్ అయి కొట్టుకుంటే కారంతా నుజ్జు అయిపోయి అందరూ ఉన్న కారులో ఉన్న వాళ్ళందరూ చనిపోతే, డిక్కీలో మాత్రం ఏం కలిగిందంట, డిక్కీలో వారు ఎప్పుడో పెట్టిన కోడిగుడ్లు ఉన్నాయంట, ఒక కోడిగుడ్డు కూడా పగలలేదంట. ఎంత భయంకరమైన స్థితి చూడండి. ప్రియమైన వాళ్ళ, మనం దేవుణ్ణి ఉండమంటే మనతో ఉంటాడు. ఈ మార్గమున నడుస్తున్నప్పుడు ఆ ఊరి వారు యేసు ప్రభు గురించి మాట్లాడినారు. యేసు ప్రభు అని ఎరగక ఆయనను మాతో ఉండమని బలవంతం చేస్తే ఆయన ఉన్నాడు. మనం అట్లా బలవంతంగా ప్రభు మాతో ఉండు అంటే మన పక్షమున అద్భుతం చేసేవాడు అయినాడు. అటు రీతిగా ప్రభు ఆత్మ మనకు సాయం చేయను కాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నాకు ఇచ్చిన విషయం స్తోత్రం. నీ యొక్క కనికరం కొరకు కనిపెట్టుకొని
నీ రక్షణ చేత మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తుతిస్తూ మేము నీ యందు ఆధారపడి జీవించుటకు నీ ఆత్మతో నడిపించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.